మునగాకు రాగి రోటి. వావ్, హెల్దీగా టేస్టీగా మునగాకు రాగి రోటి. పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో నార్మల్లీ గ్రీన్ లీఫీస్ అంటే ఎక్కువగా పాలకూర, చుక్కకూర ఇలాంటిది ఇంక్లూడ్ చేస్తాం. మునగాకు చాలా రేర్ గా యూస్ చేస్తాం, ఎక్కువ మునక్కాడలు సాంబార్లో యూస్ చేస్తాం అంతే. బట్ మునగాకులో కూడా మనకు మంచి ఆయుర్వేదిక్ ఉంటుంది, మంచి హెల్తీ టిప్స్ అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే అండి, చక్కటి కాంబినేషన్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చేసాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రాగి పిండి ఒకటి అండ్ నెక్స్ట్ గోధుమ పిండి అండ్ అన్నట్టు మునగాకు కూడా చేశారు అనమాట. సో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి మునగాకులో. పిల్లలు యూజువల్ గా తినరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలాగా హైట్ చేసేసి ఇచ్చేస్తే బెటర్. అంతే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఒక బౌల్, మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మిక్సింగ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ రాగి పిండి, ఓకే, గోధుమ పిండి. సో ఈక్వల్ ప్రపోర్షన్స్ లో yes. ఓకే, సాల్ట్, ఓకే, మునగాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. సో చక్కగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేశారు కాబట్టి ఇంకొక చట్నీ అలా కూడా అవసరం లేదు, ఇదే టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి, వావ్, వాటర్తో మిక్స్ చేసుకుందాం. సో మిరియాల పొడి వేశారు కదా, నెక్స్ట్ ఏంటి? కొంచెం హాట్ వాటర్తో ఈ బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. ఓకే, సరే, కొంచెం వాటర్ హీట్ చేస్తాను మరి. సరిపోతుంది. సో కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాం. ఓకే, సో చెప్పండి, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సౌమ్య గారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, పిల్లలతో సరిపోతుంది. ఇంకా అవునా, ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలా? ఓకే, బాగా అల్లరా? గ్యాప్ ఉందా? ఉంది, 1 year 2 years అంతేనా? 7 years. 7 years గ్యాప్ ఉందా? సో కొంచెం అడ్జస్ట్ అయ్యారా? అయ్యాను. ఓకే, సూపర్. సో ఎక్కువగా ఏ రెసిపీస్ చేస్తూ ఉంటారు పిల్లలు కదా? హెల్తీగా ఉండే రెసిపీసే చేస్తుంటాను, ఎందుకంటే ఏది తినమన్నా జంక్ ఫుడ్డే కావాలంటారు. దాంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేస్తుంటాను పిల్లలకి. ఓకే, సో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నారు. ఫేవరెట్ డిష్ ఏంటి మీ ఆయనకు? రాగి నూడిల్స్. రాగి నూడిల్సా? వావ్. సో నిజంగానే చాలా హెల్దీగా చేస్తున్నారు. హెల్దీగా చేయడం కాదు, హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తున్నారు. రాగి నూడిల్స్ అనేది చాలా వరకు ఇంట్లో చాలా తక్కువగా వాడుతూ ఉంటారు, ఇప్పుడు అందరు నేర్చుకుంటారు. అవునవును. ఓకే, సో ఇంకా జాబ్ ఏమైనా చేస్తారు? లేదు, హౌస్ వైఫ్. పర్ఫెక్ట్. సో అదే పెద్ద జాబ్, 24 hours జాబ్ సరిపోతుంది. ఓకే, సో ఇవైతే కొంచెం వేడెక్కాయి, మనం పిండి కలిపేసుకుందాం. యా, కాలుతున్నాయా? పర్ఫెక్ట్. ఇంకొన్ని కావాలా? లేదు, సరిపోతుంది. ఓకే, చూస్తేనే అర్థమవుతుంది పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. క్వాంటిటీ కూడా మనం పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? పెనంకి నెయ్యి రాసేసుకొని దీన్ని రోటీలాగా ప్రిపేర్ చేసేసుకో. ఓకే, సో కొద్దిగా నెయ్యి రాస్తాను. ఓకే, యా. సో డైరెక్ట్ అందులోనే దానికి. ఓకే, చేసి. సో ఎప్పుడు గోధుమ పిండితోనే మనం రోటీస్ చేసుకుంటూ ఉంటాము. ఇలా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి అని మా న్యూట్రిషనిస్ట్ పల్లవి కూడా చెప్తూ ఉంటుంది. సో మిక్సింగ్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్గా, రాగి అండ్ గోధుమ పిండి అండ్ మునగాకు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా రొట్టెలు చేయడంలో, ఎందుకంటే ఈ రాగి పిండి, జొన్న పిండి ఇలాంటివి కష్టం రొట్టెలు చేయడం అనేది. చపాతీ కాబట్టి మనకు కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకుంటాము, ఇవి కొద్దిగా ఉండదు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుందాం. ఓకే,
అసలు ఫటాఫట్ చేసేసారు అసలు రొట్టెలు, అండ్ పర్ఫెక్ట్ గా చేశారు యాక్చువల్ గా. ఓకే అండి సౌమ్య గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. చేసేసుకుందాం. సో మంచి అరోమా అయితే వస్తుంది, అండ్ ఫుల్ గా తింటామో లేదో కూడా తెలియదు, అంత పెద్ద చేశారు రొట్టె. ఓకే, రెడీ అయిపోయిందా అండి? రెడీ అండి. మునగాకు రాగి రోటి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. మునగాకు రాగి రోటి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు రాగి రోటికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, మునగాకు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మునగాకు రాగి రోటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, మునగాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాల పొడి వేసి నీళ్లు వేసి బాగా కలిపి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తరువాత తవ్వాకి నెయ్యి రాసి కలిపి పెట్టుకున్న పిండిని పెనంపై ఉంచి రొట్టెలా చేత్తో ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి 2 పక్కల నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగాకు రాగి రోటి రెడీ.